మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ కొప్పల గ్రామంలో నీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు ధర్నా. ఒంగోలు మండలం కొప్పలు గ్రామంలో నీటి కోసం రోడ్డెక్కి నిరసన తెలియజేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఎండాకాలం నుండి ప్రభుత్వానికి అర్జీలు పంపించినా నీటి సమస్య తీరలేదు. ప్రస్తుతం ఎండాకాలం వచ్చిన అధికారుల నుండి సానుకూల సమాధానం రాకపోవడంతో రోడ్డు ఎక్కామన్నారు. దీంతో రోడ్డుపైన వాహనం నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే కార్పొరేషన్ అధికారులు నీటి ట్యాంకర్ ద్వారా నీటిని సప్లై చేసిన అధికారులు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, మాకు మంచినీటి చెరువు ఉన్నది, కానీ వైసీపీ నాయకులు మంచినీటి చెరువుని చేపల చెరువుగా చేశారని, గ్రామంలో మంచినీటి సమస్య, పశువులకు నీళ్లు లేకుండా పోయాయని, గ్రామస్తులకు మున్సిపాలిటీ వాటర్ ఎప్పుడు వస్తాయో తెలియదని, రాత్రి 1 గంట 2 గంటల టైంలో నీళ్లు వదులుతారని అన్నారు. వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని అధికారులను విన్నవించారు. చేతిలో కూడా లేకుండా చేస్తుంది. అవి ఇంటికి చూసుకుంటే పెద్ద మాటలే, మళ్ళీ చుక్క రావు. వేసి అందరూ మాటలు చెడిపోయి ఎయ్యి వాసన రాని ఎందుకు అంటున్నాను. ఏడుస్తున్నాను, నీళ్ళు లేక తెచ్చుకోలేక ఓర్చు లేక అల్లాడిపోతున్నా. ఏమండి, మాకు శివాలయం బజార్కి ఒక్క సుక్క నీళ్లు రావట్లేదు. మా పరిస్థితి ఏంది? వారానికి ఒకనాడు వదులుతున్నారు. చెరువులో కూడా నీళ్లు లేకపోయి సుక్క తెచ్చుకోవడానికి ఏం చెయ్యాలి మేము చెప్పండి. వచ్చి చూడండి కావాలంటే మీరు అందరూ. మా బజార్ సుక్క నీళ్ళు ట్యాంకర్లు లేకపోయి, చెరువులో నీళ్లు లేకపోయి మేము అల్లాడిపోతున్నాం. 7 రోజులకు ఒకసారి మాకు నీళ్లు వదలడం, 7 రోజులకు ఒకసారి మాకు నీళ్లు వదలడం, సుక్క రావు. మళ్ళీ పెద్ద మాటల్లో వచ్చి చూడండి అండి మీరు మా బజార్ అంతా. మా పరిస్థితి ఏందో చెప్పండి. ఈ ఊరు పెట్టి పోవాలన్నా మేము ఎటన్నాను చెప్పండి. కొప్పోలు శివాలయం వీధి ఇది. ఈ వీధిలో మున్సిపల్ వాటర్ వదిలినప్పుడు వాటరు ఒకళ్ళిద్దరు 2-3 ఇళ్ళకి వస్తాయి, మిగిలిన ట్యాప్లకి వాటర్ రావు. ఎందుకంటే ఈ వీధిలో ఎండింగ్లో శివాలయం టెంపుల్, సాయిబాబా గుడి, అక్కడి నుంచి యువతలు అన్నీ ఇళ్ళు ఉన్నాయి. కానీ ఎవరు ఇక్కడ నీళ్ళు ఎవరికి రావు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మున్సిపాలిటీ అధికారులను అడిగితే వీళ్ళు వస్తే పట్టుకొని, లేకపోతే ట్యాంకర్లు పంపిస్తూ ఉంటారు. ఆ ట్యాంకర్ల దగ్గర గొడవలు, 4 ఇళ్ళకి వస్తాయి, మిగిలిన ఇళ్ళకి రావు. అసలు ఈ సిస్టమ్ ఏంటో మాకు ఇప్పుడుగా అర్థం కాల. అందుకని మేము ధర్నా కూర్చున్నాం. ఇప్పుడు మున్సిపల్ అధికారులు వచ్చారు. ఆల్రెడీ ఒక 20 రోజుల ముందు మున్సిపల్ అధికారులు ఎట్లాగే వచ్చి చూసి లైన్లని చేస్తామని చెప్పి వెళ్ళారు. ఈ లోపల ఎలక్షన్లు రావటం, వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీలు పట్టడం, వాళ్ళు హడావడిగా ఉండటం లేట్ అయింది. ఇప్పుడు మేము ధర్నా మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు మనుషులు పెట్టి తవ్విస్తున్నారు. కాబట్టి అక్కడ తవ్వుతున్నారు, చూసుకోండి మీరు వెళ్ళి, కంటికి కనబడుతూ ఉంటుందంతా. కానీ మేము అడిగేది ఏంటంటే, ఈ సమస్య మేము ధర్నా దిక్క ముందు మీకు సమస్య పరిష్కారం చేయలేకపోయారా? ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ సమస్య పరిష్కారం చేయాలంటే ఏం చేయాలి? దానికి ఆలోచన విధానం ఏమి ఉండదా? అధికారులు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, ఎంత టెక్నాలజీ ఉన్నా ఈ రోజుల్లో వాటర్ ప్రాబ్లం వస్తుందంటే అసలు ఏం చేయను ఈ టెక్నాలజీలు, ఈ ఇంజనీర్లు, వీళ్ళంతా ఉన్నతాధికారులు వచ్చి చూడరు. ఉన్నతాధికారులు వాళ్ళకి సమస్య గురించి చెప్పరు, ఆలోచన చేయాలని. ఏం చేయని ఈ వ్యవస్థ ఇదంతా.
మేము మంచినీళ్ళకి ఎంత అల్లాడుతున్నాము. నేను ఈ ఊరిలో పంతులు గారిని, శివాలయం గుడి పంతులు గారిని, సాయిబాబా గుడి పంతులు గారిని. నిద్ర లేస్తే నేను స్నానం చేయాలా, స్నానం చేసి దేవతార్చనకి వెళ్ళాలి, గుళ్ళో దేవాలయంలో ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలా, సాయిబాబాకి అభిషేకం చేసుకోవాలా. మరి నా పరిస్థితి నీళ్ళు లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? ఆగుతాయి. ఇవన్నీ ఆగితే ఊరికి ఎంత కీడు, గ్రామ పాలకులకి ఎంత కీడు. ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమస్యను, అధికారులందరూ కూడా ఈ సమస్యకు స్పందించి ఎక్కడైనా సరే ఈ నీళ్ల సమస్య అనేది, దరిదాపు మంచినీళ్ళ సమస్య అనేది లేకుండా చేయాలని నేను కొప్పోలు గ్రామ 9వ డివిజన్ నుంచి నేను అందరినీ వేడుకుంటున్నాను. అధికారులందరినీ దయచేసి మా ఆవేదనని పట్టించుకోండి. నా పేరు చదలవాడి వెంకట రమేష్ బాబు, నన్నందరూ ఇక్కడ బాబు స్వామి అంటారు. శివాలయం వీధి ఒకటే కాదు, పసుదనం ఉంది. ఈ రోజున అధికారులను అడిగితే చెరువులో నీళ్ళని చేపలేపిచ్చారు, మాకు మంచినీళ్ళు లేవు. మేమేదన్నా ఉప నీళ్ళు తెచ్చుకుందాం, సన్నగాడు వచ్చి చాకిరీ చేసి వద్దాం అనుకుంటే మీరెవరు, వాళ్ళేదో ట్యాంకర్ తెస్తారు, రాత్రి 1 గంటకి నీళ్లు వదులుతారు, అవుపడరు, చెప్పరు, సమాధానం చెప్పరు. ఈ అధికారులు స్పందించడం ఎందుకు చేయటం లేకపోతున్నారు? మేమేమి మిమ్మల్ని డబ్బు అడగలేదు, నేడకరా మేమేమి మిమ్మల్ని డబ్బులు అడగలేదే. మిమ్మల్ని మేము డబ్బులు అడగటం వల్ల మంచినీళ్ళు అయ్యా అన్న. ఆ మంచినీళ్ళు కూడా 60 ఎకరం ఉన్న చెరువుని చేపల చెరువులు చేసి పెంట చెరువు చేశారు. ఈ రోజున మన గ్రామంలో ఒకప్పుడు మంచినీళ్ళు అంటే టెంకాయ బండాల నీళ్ళు తాగారు. కొత్తపట్నం మండలం టైరు బళ్ళోళ్ళు మేము పిల్లోళ్ళు అయిన ఉండగా ఆడ బళ్ళు కట్టుకొని అన్నం తిన్నారు. మీకేమీ లేదు, మేమేం ఆస్తులు అడగలా, మాణిక్యాలు అడగలా. దయచేసి ఈ వాటర్ ప్రాబ్లమ్ని అధికారులకు తెలియపరిచి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కొప్పోలు గ్రామంలో కాట్రగడ్డ శ్రీనివాసరావు, సన్నా హనుమయ్య, మా నాన్నగారు, రేపు మన దామచర్ల జనార్దన్ గారు వస్తే దాని రివిట్మెంట్కి సహకరించాం. డాక్టర్ రమేష్ గారు ఉన్నారు ఇక్కడ అమెరికా, అతను ₹1,00,000 ఇచ్చాడు చెరువు తవ్వించినప్పుడు. వీళ్ళు వచ్చి సొమ్మొకటిది సోకొకటిదని రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారు. మంచినీళ్ళ చెరువులో వేసింది పలానోళ్ళు ఏముంది, పోలీసు వాళ్ళని పెట్టి వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు వేపించారు. ఊరు గ్రామం మొత్తం పోయాం, మా వల్ల కాల. ఇకన అయ్యి మళ్ళీ గేదెలు లాగితే ఇబ్బంది అని 26 ఎకరాల పొలాన్ని శ్మశానం చేశారు. ఆ నీళ్లు బయటికి పెట్టారు. ఇన్ని వేసిన వాళ్ళే, డబ్బులు మాట్లాడుకున్న వాళ్ళే, ఇక ఎవరికి సంబంధాలు లేవు. ఏడందరం రైతులము చూస్తూ ఉన్నాం కానీ వీళ్ళు ఊరిపై అడిగేవాళ్ళు కాదు. ఈ రోజున ఎలక్షన్ జరిగింది కదా, ఎలక్షన్ జరిగినప్పుడు ఈ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? మన అర్చకుడు చెప్పాడు కదా, ఇప్పుడు శివాలయం అర్చకుడు చెప్పాడు కదా, ఏం చేస్తున్నారు మీరు అధికారులు? మేము రోడ్డు ఎక్కాలి, మీరు వస్తారా? ఏండి, ఎంత అన్యాయంగా ఉందండి. మేమేమన్నా మిమ్మల్ని డబ్బులు అడిగామా? ఒక్క మంచినీళ్ళే కదా, మొత్తం పేడ చూడు, ఇదిగో పసుదనం మెరగొడ్డు. దయచేసి మీరు ఈ ప్రాబ్లం అన్ని నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటూ